ఆమేన్. వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 1-2 వచనాలను చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. చాలు, అవి కేవలము ఎండిపోయిన. యెహెజ్కేలు చూస్తూ ఉన్న దర్శనము. యెహెజ్కేలు ఇది మీరు చాలాసార్లు వినుంటారు, బట్ మరలా కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యెహెజ్కేలు చూస్తూ ఉన్న దర్శనం. ఈ యెహెజ్కేలు ఎవరు అని ఒకసారి మనం గమనించినట్లయితే పాత నిబంధన ప్రవక్తలలో ఒకరైన వారు యెహెజ్కేలు. మొత్తం ప్రవక్తల పుస్తకాలు 16 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. 4 పెద్ద ప్రవక్తలు రాసినవి, మిగతా 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలు రాసినవి. ఒక్క ప్రవక్తే 2 పుస్తకాలు రాశాడు, ఇర్మియా, విలాప వాక్యాలు. మొదటి పెద్ద ప్రవక్తల్లో మొదటి వారు యెషయా. యెషయా తర్వాత ఇర్మియా తర్వాత యెహెజ్కేలు తర్వాత దానియేలు. చిన్న ప్రవక్తలలో హోషేయ నుండి మలాకి వరకు 12 మంది చిన్న ప్రవక్తలు. ఈ యెహెజ్కేలు 52 సంవత్సరాలు బ్రతికాడు. యెహెజ్కేలుకు 25 సంవత్సరాలు ఉండగా బబులోను సామ్రాజ్యం యొక్క రాజు దండెత్తి వచ్చి యెరూషలేమును కొల్లగొట్టుకొని యెరూషలేములో కొంతమందిని చెరపట్టుకొని బబులోను ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నది. 22 సంవత్సరాలు ప్రవచనమెత్తి మాట్లాడాడు యెహెజ్కేలు ఇశ్రాయేలును ఉద్దేశించి. ఈ యెహెజ్కేలు గ్రంథంలో 6 ముఖ్యమైన దర్శనాలు కనబడతా ఉన్నాయి. 6 ఇది ఒకటి. ఎండిన ఎముకల లోయలోనికి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఈ ఎండిన ఎముకల లోయలోని దర్శనం యొక్క భావం ఏమిటంటే, యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడై పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మ ద్వారా ఒక దర్శనం చూస్తున్నాడు. దేవుడు అతనిని ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. తీరా ఆ లోయలో చూస్తే ఆ ఎముకలన్నీ ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అతనితో ఒక మాట చెప్తూ ఉన్నాడు, యెహెజ్కేలు నువ్వు గొప్ప ప్రవక్తవు కదా, నేను నిన్ను ప్రవక్తగా అభిషేకించాను. నీవు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. వీటిలో జీవం ఉన్నదా అని అడిగితే, అయ్యా వాటిలో జీవం లేదు అని చెప్తాడు. అయితే జీవము లేని ఈ ఎముకలతో నీవు మాట్లాడు, నేను జీవం పోస్తాను, వీటికి నేను ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చెయ్యమని యెహెజ్కేలు చెప్పినప్పుడు యెహెజ్కేలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై ఎండిన ఎముకలతో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎండిన ఎముకలారా మీకు జీవం వచ్చునుగాక అని, మీరు బ్రతుకుదురుగాక అని పలికినప్పుడు ఎండిన ఎముకలన్నీ అక్కడక్కడ చెదిరిపోయిన ఎముకలన్నీ మట్టిలో ఉన్నాయి అన్నీ ఒకదానికి అతుక్కొని దానిపైన మాంసం వచ్చి దానిపైన నరములు కలిగి దానిపైన చర్మం వచ్చి ఒక ఆకారంగా తయారై మనిషి ఆకారముగా తయారై అక్కడ లోయలో ఉండటం ఆయన చూచాడు. ఇప్పుడు దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు, ఈ జీవము లేని శరీరాల్లో జీవాత్మ వచ్చునుగా కానీ ప్రవచనమెత్తి మాట్లాడు. నీవు ప్రవచనమెత్తి మాట్లాడితే నేను జీవాత్మను పంపిస్తాను.
ఎప్పుడైతే జీవాత్మ వీటి మీదకు వచ్చునుగాక అని ప్రవచనం ఎత్తి మాట్లాడాడో, దేవుని ఆత్మ నలుదిశల నుండి వచ్చి ఆ యొక్క శరీరాల్లో ప్రవేశించినప్పుడు 6 మహాసైన్యముగా మార్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. మహాసైన్యముగా మార్చబడినప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు, ఇశ్రాయేలు జీవితం ఎండిన ఎముకల్లాగా ఉంది, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, జీవము లేని స్థితిలో ఉన్నారు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. నిరీక్షణ లేని చచ్చిపోయిన ఈ ప్రజలకు నేను మరలా జీవం పోయబోతా ఉన్నాను. అందుకనే నేను నీకు ఈ దర్శనాన్ని చూపించాను. మరలా నేను జీవం పోయబోతా ఉన్నాను వీటికి, ఎముకలకి. వీరి దేశంను వదిలిపెట్టొచ్చారు, వీరు బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, వీరిలో జీవము లేదు, వీరి ఆశలన్నీ ఎండిపోయినాయి. ఇశ్రాయేలు అనుకుంటున్నారు, మేము ఎండిపోయాం, మాలో ఫలము లేదు, మేము సర్వనాశనం అయిపోయాం, మా స్థితిగతులన్నీ దిగజారిపోయినాయి, మా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, తిండి ఒక్క పూట తిండి దొరకటమే కష్టమైపోయింది, మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయాం, ఇక మాకు దిక్కు లేదు, ఇక మాకు దశ లేదు, ఇక మాకు జీవము లేదు అనుకుంటున్న సమయంలో దేవుడు ప్రవక్తను లేపి ఒక గొప్ప దర్శనము చేత ఇశ్రాయేలును బలపరచన ఉద్దేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఈ రాత్రి ఇక్కడికి వచ్చావేమో, ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ ఆశలు నేను చిగురింపజేస్తాను, నీలో ఉన్న వేదనను నేను తొలగిస్తాను, నీలో ఉన్న శరీర బలహీనతలు నేను ముడతాను, స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేయడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యెహెజ్కేలు అంటే అర్థం చెప్తూ ఉన్నాను. యెహెజ్కేలు అంటే యెహోవా నా బలము అని అర్థం. అందరూ 2 చేతులు ఎత్తి మాట చెప్దాం. యేసయ్యా నీవే నా బలము అని అర్థం. నీవే నా బలం అని చెప్దాం. యేసయ్యా నీవే నా బలము అని చెప్దాం. యేసయ్యా నీవే నా బలము అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామా. యేసయ్యా నీవే నా బలము, యేసయ్యా నీవే నా బలం, యేసయ్యా నీవే నా బలం, యేసయ్యా నీవే నా బలం. హల్లెలూయా. ఒక ఏటి ఒడ్డున యెహెజ్కేలు కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. హీ వాస్ జస్ట్ 30 years old when he was sat down beside the river. ఆ యొక్క చిన్న కాలువ పక్కన కూర్చొని యెహెజ్కేలు కాళ్ళు ఇలా పెట్టుకొని, కింద కూర్చొని కాళ్ళు ఇలా పెట్టుకొని, కాళ్ళ మీద చేతులు పెట్టుకొని, మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభువా, నాకు 30 సంవత్సరాలు వచ్చేసినాయి, ఈ పాటికి యెరూషలేములో ఉంటే నేను గొప్ప యాజకుడు అయ్యేవాడిని, ధూపం పట్టుకొని యాజక ధర్మము చొప్పున ఆలయంలోనికి వెళ్ళి నీకు బలి అర్పించి నిన్ను స్తుతించేవాడిని, నిన్ను ఆరాధించేవాడిని, నిన్ను మహిమపరిచేవాడిని. మా ఆశలన్నీ ఆవిరైపోయాయి. వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ ల్యాండ్, వీఆర్ ఇన్ ఎ ప్యాగన్ ల్యాండ్. మేమందరం విగ్రహ ఆరాధక దేశంలో ఉన్నాము, మేమందరం అన్యుల దేశంలో బానిస బ్రతుకుతున్నాము, మాకు నిరీక్షణ లేదు, మా జీవితాలు ఎండిపోయినాయి. వాట్ వాస్ ది సిచ్యువేషన్ లార్డ్? ప్రభువా, ఏమిటి పరిస్థితులు? మా జీవితంలో అన్ని ఆశలు చచ్చిపోయినాయి. క్రైస్తవులు సగం బ్రతుకంత నిరాశలోనే బతుకుతారు కదా. ఎంత గొప్పగా ఆరాధిస్తామో మందిరంలోకి వచ్చి, దేవా నీవే స్తుతి, ఆరాధన, మహిమ, గొప్ప ప్రభావం, ఎంత గంతులేస్తామో, ఎంత స్తుతిస్తామో, ఎంత ఆరాధిస్తామో, బయటికి పోగానే అంత అయిపోయింది, ఎండిపోయింది. ఏముందయ్యా, అంత అయిపోయింది. ఎంత ప్రార్థన చేసినా ఫలం లేదు, జీవం లేదు, శావాభివృద్ధి లేదు. ఏంటయ్యా అమ్మా, ఏమిటి ఆర్థిక ఇబ్బందులు, ఏమిటి శ్రమలు? మాటికి దినదినం ప్రభువుని అడుగుతానే ఉంటాం. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సేవకొచ్చి 30 ఏళ్ళైనా అదే బ్రతుకు, కూర్చోవటం, అడగటం. ఏందయ్యా నువ్వు నన్ను చూడట్లేదయ్యా, ఏంటయ్యా నువ్వు నన్ను చూడట్లేదయ్యా, ఏంటయ్యా నువ్వు నన్ను చూడట్లేదా? ఎజెకియల్ వాజ్ అ వెరీ యంగ్ మ్యాన్ వెన్ హీ వాజ్ సీయింగ్ దట్ విజన్. ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆయన చాలా యవన దశలో ఉన్నారు. నీకు కొంత అనుభవం ఏడ్చొచ్చిందిగా, నువ్వు కొంత అనుభవం సంపాదించుకున్నావుగా, ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవు, పాడగలవు, బోధించగలవు, కృపచేత అనేకులను నడిపించగలవు, అనేకులను బలపరచగలవు, అనేకులను బలపరిచే నువ్వే, అనేకులను ప్రభు చెంతగా నడిపించే నువ్వే ప్రతి దినము నిరాశలో బ్రతుకుతున్నావు. దట్ వాస్ నాట్ ఎ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ప్రసన్నత నీలో ఉన్నప్పుడు నీ భక్తి జీవితం అభివృద్ధి చెందాలి. నీవు నిరాశను జయించే వ్యక్తిగా ఉండాలి, జయించే వ్యక్తిగా ఉండాలి. ఆహారం లేదయ్యా, వస్త్రం లేదయ్యా, నివాసం లేదయ్యా,
ఎంత భయంకరమైన పరిస్థితులు, ఆర్థికంగా అభివృద్ధి లేదయ్యా, ఎంతో ప్రభువుని అడుగుతూ ఉంటాం. వీఆర్ లిటరల్లీ వీ యూస్ టు ఫైట్ విత్ గాడ్ ఇన్ ఎ ప్రేయర్. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు ది అనదర్ లెవెల్. ప్రభు నిన్న ఒక ఉన్నతమైన స్థితిలోనికి, అనుభవంలోనికి తీసుకెళ్లాలనుకుంటాడు. బట్ యూ డోంట్ వాంట్ టు లీవ్ యువర్ ఓల్డ్ థాట్స్. నీ పాత అనుభవాలను వదిలిపెట్టాలని ఇష్టపడటం లేదు. నిరాశ అనుభవాన్ని వదిలిపెట్టడానికి నీకు ఇష్టం లేదు. ఓ జీవము చచ్చిపోయిన స్థితిలో నుండి బయటికి రావటం నీకు ఇష్టం లేదు. ప్రభు ఈ రాత్రి ఒక నూతనమైన ఆలోచనను నీకు అనుగ్రహిస్తా ఉన్నావు. ఎంతకాలం కూర్చుంటావు? ఎంతకాలం నిరాశపడతావు? ఎంతకాలం నీ స్థితిని తలుచుకొని నిన్ను నువ్వు తిట్టుకుంటూ, కించపరుచుకుంటూ నిరాశకరమైన బ్రతుకుతావు, తలగొట్టుకుంటావు? ఎంతకాలం చాటుకు వెళ్ళి ఏడుస్తావు? ఎంతకాలం కుంగిపోయిన స్థితిని, నీరసించిన స్థితిని అనుభవిస్తావు? ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ నాట్ యంగ్ మ్యాన్. నీవు యవనస్తుడివి కాదు. యు ఆర్ గ్రోన్ చైల్డ్. నువ్వు ప్రభువులో అభివృద్ధి చెందిన వ్యక్తివి. ప్రియ దేవుని బిడ్డ, నీకు కొంత అనుభవం ఉంది. నీకు మోకాటి అనుభవం ఉంది. నీకు కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకున్న అనుభవం ఉంది. గొప్ప దర్శనము చూసిన అనుభవం ఉంది. ప్రభు పిలుపుని పొందుకున్న అనుభవం ఉంది. ప్రభు యొక్క ఆత్మను టేస్ట్ చేసి రుచి చూచిన అనుభవం ఉంది. సో డోంట్ లివ్ ఇన్ ఎ సాడ్ మూమెంట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. నీ దైనందిన జీవితంలో నిరాశతో బ్రతుకమా. కొంతమంది లేవటంతోనే నిరాశతో బ్రతుకుతారు. ఇన్ని అప్పులున్నా ఏం చేయాలి, ఇంత అవమానం ఉంది ఏం చేయాలా, ఇది కట్టాలి ఏం చేయాలా, పిల్లల్ని ఏం చేయాలా, భార్యని ఏం చేయాలి. అరే, నువ్వు ఆలోచించినంత మాత్రాన సమయం ఏమి అయిపోతుంది. ఇట్ వోంట్ స్టాప్. నేను ఒక కొటేషన్ రాసా. అదేంటంటే చాలా కాలం క్రితం, డోంట్ క్రై, ట్రై. ఏడవద్దు, ప్రయత్నం చేయని. ఏడవద్దు, ప్రయత్నం చేయి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఆశీర్వాదాలు నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తే నన్ను ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబట్టం చూస్తూ ఉన్నాడు. ఓ గొప్ప పరలోకపు దర్శనాన్ని హెజ్కేలుకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 4 జీవులు, సింహాసనాలు, పరిశుద్ధ పట్టణము, ఓ ఏటి ఒడ్డున కూర్చున్న వ్యక్తి చూస్తూ ఉన్నాడు. నీటి కాలువలో ఎవరైనా కూర్చోటం నేర్చుకో. మందిరంలో కూర్చోటం నేర్చుకో. ప్రభు సన్నిధిలో కూర్చోటం నేర్చుకో. ఆ జీవము కలిగిన దేవుని సముఖములో సన్నిధిలో కూర్చోటం నేర్చుకో. ప్రభు నీకు గొప్ప దర్శనాన్ని ఇస్తాడు. దిగులుతో, చింతతో, విచారముతో, వేదనతో ఉన్న నిన్ను దానిలో నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు కనిపెట్టిన ఒకే ఒక్క మార్గం. హీ వాంట్స్ టు విజిట్ యు విత్ ఎ గ్రేటర్ విజన్. నిన్ను గొప్ప దర్శనములో నుండి బయటికి తీసుకురావాలనే ఉద్దేశం. నమ్మిన వాళ్ళు తప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దు. హీ వాంట్స్ టు షో యు గ్రేటర్ విజన్. నువ్వు పండుకున్నప్పుడు, నీవు జీవం లేని స్థితిలో ఉన్నప్పుడు, నీ గుండె అంత కన్నీటితో నిండిపోయినప్పుడు, వేదనకరమైన స్థితిలో నీవు ఉన్నప్పుడు నా యేసయ్య నిన్ను దాటిపోవాలని అనుకోవటం లేదు. హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ విత్ ఎ గ్రేటర్ అనాయింటింగ్ అండ్ గ్రేటర్ గ్లోరీ. మహామహిమతో ఆయన్ని నిన్ను సంధించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎన్నిసార్లు బలహీనపడినా అంతకంటే అధికంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. యెహోవా హస్తము ఆయన మీద ఉందంట. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, యెహోవా నా బలం అన్నాడు. ఏమన్నాడు? సైతాన్ ఎన్నోసార్లు నన్ను బలహీనపరుస్తుంది. నేను నా పరిస్థితి అయిపోయింది అనుకున్నాను, నా జీవితం అయిపోయింది అనుకున్నాను, నా ఆశలు అడియాశలు అయిపోయింది అనుకున్నాను, నా కుటుంబం ఇంతే అనుకున్నాను, నా పరిచర్య ఇంతే అనుకున్నాను, నా జీవితం ఇంతే అనుకున్నాను. నా దేవుడు ప్రతిసారి నన్ను బలపరిచాడు. హెజ్కేలు చెప్తా ఉన్నాడు, నా దేవుడు నిన్ను ప్రతిసారి బలపరచును గాక. బలపరచుటకు సిద్ధముగా ఉన్నాడు నా యేసయ్య. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభు నామాన్ని
మహింపరుద్దాం. హల్లెలూయా. బలపరచుటకు సిద్ధముగా ఉన్నాడు నా యేసయ్య. హి ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నీ కుడి పక్కన 1000 మంది కూలినా, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయము నీకు సంభవించదు, ఏ తెగులు నీ గుడారమును అంటదు. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. అంటదు. యెహోవా హస్తము ఆయన మీద, యెహోవా నా బలము. రెండో మాట చెప్తున్నాను, యెహోవా హస్తము ఆయన మీద ఉన్నది. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ ప్రాఫెట్ ఎజెకియల్. ప్రాఫెట్ ఎజెకియల్, దేవుని బిడ్డలందరి మీద దేవుడు తన హస్తాన్ని ఉంచాడు. హల్లెలూయా. దక్షిణ హస్తాన్ని ఉంచాడు. హల్లెలూయా. వీఆర్ అండర్ అంబరెల్లా. మనం ఒక గొడుగు కింద ఉన్నాము, మనం ఒక హస్తము కింద ఉన్నాము. మహాకాశములు పట్టజాలనంత ఒక గొప్ప హస్తము మనల్ని కప్పుతుంది. గొప్ప మేఘం ఇశ్రాయేలును కప్పినట్టు, ఒక గొప్ప అగ్ని స్తంభం ఇశ్రాయేలును వెంబడించినట్లు, ఒక గొప్ప మహావృక్షము కింద మనుషులు సేదతీరుతూ ఉన్నట్టు దానియేలు చూచిన దర్శనము ప్రకారముగా దేవుడు హస్తము కింద మనము ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మారులు దేవుని నుంచి తప్పుకొని వెళ్ళిపోతున్నా, ఎన్ని మారులు నీ బుద్ధి మార్చుకోకపోతూ ఉన్నా, ఎన్ని మారులు నీ స్వభావం మారకపోతూ ఉన్నా, ఎన్ని మారులు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నా, మోకరించలేకపోయినా, ప్రార్థించలేకపోయినా, వాక్యము చదవలేకపోయినా, ప్రభు సన్నిధికి రాలేకపోయినా, లోకమే అతి ప్రియముగా భావించి లోకాన్ని ప్రేమించి ప్రభువుని విస్మరించి తిరుగుతూ ఉన్న ఆయన హస్తము నీ మీద నుండి తీసివేయబడలేదు. యు ఆర్ అండర్ హిస్ అంబ్రెల్లా. ఆయన గొడుగు క్రింద నీవు ఉన్నావు. యెహోవా హస్తము ఆయన మీద ఉంది. హ్యాండ్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్. హి వాజ్ అలోన్. ఒక్కడే దర్శనం చూస్తూ ఉన్నాడు. మీకు ఓ సంగతి చెప్తా, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటావో అప్పుడే విలువైన అనుభవాలను ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరిగా నీ బాధను తలుచుకొని ఏడమాకు. ఒక్క స్మాల్ డైవర్షన్, ప్రభు సన్నిధిలాగా ప్రార్థన చేయి. ఎప్పుడు కుంగిపోయావో, ఎప్పుడు బలహీనపడ్డావో, ఎప్పుడు నీరసిల్లావో, ఎప్పుడు దిగజారిపోయావో, ఒంటరిగా ప్రభుతో వెళ్ళి, ప్రభు నాకు కొత్త దర్శనం ఇవ్వు నాయన, నీ మహిమను చూపించిన ఆయన అని అడుగు. సీక్రెట్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రవక్తల యొక్క గొప్ప గొప్ప రహస్యపు అనుభవాలు ఏంటో తెలుసా? వెనెవర్ దే వర్ వీక్, వారు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నారో అప్పుడు దేవుని మహిమ వారిని దర్శించి బలవంతులుగా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎప్పుడు నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో, నీ మనసు ఎప్పుడు గాయపడిందో, నీవు ఎంత దుఃఖములోనికి ఎప్పుడు లోనవుతున్నావో అప్పుడు ఈ ప్రార్థన చేయి. మోకరించి, ప్రభువా నూతనమైన అభిషేకపు కృపను, దర్శనమును నాకు చూపించు అని ప్రార్థన చేయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఎల్లకాలము అదే అనుభవంలో ఉండటము దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎండిపోయిన జీవితాన్ని బ్రతకటం, నిరాశలో బ్రతకటం, ఆశలు చచ్చిపోయిన స్థితిలో బ్రతకటం, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నన్ను ఎవడు బాగు చేయలేడనే స్థితిలో నువ్వు ఏడవటం, కుంగిపోవటం నా ప్రభువుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అటువంటి సమయంలో మోకరించి ఒకే మాట ప్రార్థన చే, ప్రభువా నీ పరలోకపు మహిమను నాకు చూపించు. నీ జీవితమే మారిపోద్ది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, తన బండ మీద నిలబెడతాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. మరలా ఆయన నీకు అవకాశం ఇస్తాడు. ఆయన్ని చెయ్యి వదిలిపెట్టాడు. స్థిరముగా తనతో నడిచే కృపను మరలా నీకు దయచేస్తాడు. మరలా నీకు దయచేస్తాడు. యెహోవా హస్తము, మూడో మాట చెప్తాను. యెహోవా హస్తము ఆయన మీద ఉండగా దేవుని ఆత్మ ఆయనను అభిషేకించింది. దేవుని ఆత్మ ఆయనలోనికి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. హల్లు చెప్దాం, హల్లెలూయా. హల్లు చెప్దాం, హల్లెలూయా. అందరం చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము ఆయన మీద ఉన్నది అనగా దేవుని ఆత్మ ఆయనను అభిషేకించింది. దేవుని ఆత్మ ఆయనను అభిషేకించింది.
రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక మాట చదవని అవసరం లేదు, మీరు తర్వాత చదువుకోండి. నాకున్న సమయం చాలా తక్కువ, నేను క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్ళిపోతాను, సమయంలో ముగిస్తాను. ఏమన్నారంటే అక్కడ ఏమంటాడంటే, ఒక దాసుని కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 450 మంది బయలు ప్రవక్తలను చంపిన తర్వాత 450 మంది బయలు ప్రవక్తలను చంపిన తర్వాత అహాబుతో మాట్లాడుతున్నాడు. గొప్ప వర్షము వస్తున్న ధ్వని నాకు వినబడుతుంది, నువ్వు త్వరగా వర్షంలో తడవకుండా సురక్షితముగా త్వరగా ఇంటికి చేరు అహాబు రాజా అని చెప్తాడనమాట. ఇప్పుడు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి తల మోకాడిలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ దాసుడికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రం వైపు చూడు, వర్షం వస్తుందా. 7 సార్లు పోయి చూస్తే వాడికి ఏం కనపడలా. 7వసారి ఆయన చెప్తున్నాడు, ఏమన్నా కనపడుతుందిరా అంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఒక అరచెయ్యి వంటి మేఘము కనపడతా ఉంది, ఒక అరచెయ్యి వంటి మేఘము కనపడతా ఉంది. హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఒక అరచెయ్యి వంటి మేఘము కనపడతా ఉంది. వీడు గుర్తుపెట్టుకోవాలి, అరచెయ్యి అంత మేఘం విస్తారమైన వర్షాన్ని ఎలాగిచ్చిద్ది? అరచేయమంది రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు, దేవుని యొక్క ఆత్మశక్తి ప్రభావం నీకు తెలుసు, దాన్ని పొందుకున్నావు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరచేయి అంత మేఘము గొప్ప కుంభవర్షాన్ని కురిపించింది. అరచేయి అంత మేఘము సముద్రంలో నుండి వచ్చి ప్రయాణం చేసి కొంతసేపటికి నల్లటి మేఘాలు ఆవరించి కుంభవర్షం కురిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అరచేయి అంత మేఘము, ద హ్యాండ్ ఆఫ్ గాడ్, మానవ అరచేయి అంత మేఘం వచ్చింది. దేవుని హస్తము చాలా గొప్పది, మానవ హస్తము చాలా చిన్నది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అరచేయి అంత మేఘము దేవుని తలాంతుకు సాదృశ్యమైతే, నీలో ఉన్న చిన్న తలాంతైన దాన్ని కాపాడుకో, విస్తారమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు దాని ద్వారా. హల్లెలూయా. ద చర్చ్ షుడ్ నాట్ బి వితౌట్ టాలెంట్స్. తలాంతులు లేని సంఘాలుగా ఉండకూడదు, తలాంతులు లేని విశ్వాసులుగా ఉండకూడదు, తలాంతులు లేని సేవకులుగా ఉండకూడదు, తలాంతులు లేని వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు రక్షించబడ్డావు, యేసు రక్తములో కడగబడ్డావు, కొనబడ్డావు, విమోచించబడ్డావు. వాట్ talent you had in your life, what talent you received from the Holy Spirit, పరిశుద్ధాత్మ నుండి ఏ తలాంతు నువ్వు పొందుకున్నావు, ఒక చిన్న తలాంతు నీకు విస్తారమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. చాలామంది తలాంతులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటూ ఉంటారు. పాడగలవా? ప్రార్థించగలవా? గంటల తరబడి ప్రార్థించగలవా? పరిచర్య చేయగలవా? దేవుని కోసం శ్రమ పడగలవా? దేవుని కోసం ధనాన్ని ఖర్చు పెట్టగలవా? వాట్ టాలెంట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఏ తలాంతు నువ్వు పొందుకున్నావు, ఆ చిన్న తలాంతు నీకు విస్తారమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. విస్తారమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభువు నీకు ఇచ్చే తలాంతుల్ని నీవెన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. పాట పాడితే పాటల్లోనే సాగిపో. దేవుడు నీకు ఆ తలాంతు ఇచ్చాడు. నీకు లేని తలాంతులను బట్టి నువ్వు బాధపడ మాకు. ఒక అతి ప్రాముఖ్యమైన నోట్ చెప్తూ ఉన్నా, గుర్తుపెట్టుకో. నేను ప్రసంగం చేయగలను, నేను ప్రవచించగలను, నేను పాడలేను, అంత పెద్ద గాన మాధుర్యం నాకు లేదు. సో నాకు పాటలు పాడటం లేదు, వాళ్ళకిలాగా నేను పాటలు పాడాలని ప్రయాసపడకూడదు. మై టాలెంట్ ఈజ్ డిఫరెంట్. దేవుడు నాకు ఇచ్చిన తలాంతు వేరు. ఎందుకు ఇతర తలాంతులు చూసి నువ్వు వ్యసన పడతావు? పాడేవాడిని చూస్తే వ్యసనం, ప్రసంగించేవాడిని చూస్తే వ్యసనం, ప్రార్థించేవాడిని చూస్తే వ్యసనం, బాగా బట్టలు వేసుకునేవాడిని చూస్తే వ్యసనం, కారులో తిరిగేవాడిని చూస్తే వ్యసనం, బిల్డింగ్ కట్టుకునేవాడిని చూస్తే వ్యసనం. వాడు అంత కష్టపడి కట్టుకున్నాడో నీకు తెలుసా? ఎందుకు వ్యసన పడతావు? ఒకరు బ్రతికితే ఓర్వలేకను, సుఖము కలిగితే చూడలేకను, తికమకలెన్నో పడుచు ఉందురు, పక్క నవ్వుచుపోవుచుందురు, మరితే రక్షణ కలుగునురో నరుడా క్రైస్తవుడా, నీ నెరములెన్నో చూడుమురో నరుడా క్రైస్తవుడా. నీకు లేవు తలాంతులు, నువ్వు ప్రార్థించలేవు, నీవు స్వస్థపరచలేవు, నీవు ప్రవచించలేవు, నీవు పాడలేవు, నీవు ప్రభు కోసం ప్రయాసపడలేవు. ఎందుకు? చేసేవాళ్ళని చూస్తే నీకు వ్యసనం. అలాగ వ్యసన పడ మాకు.
ప్రభు దాన్ని అన్నాడు మెచ్చడు. గుర్తుపెట్టుకోండి, there is a lot of blessings in the kingdom of God. God is not a respecter of a person. దేవుని రాజ్యంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు మనిషిని చూసి ఆశీర్వదించేవాడు కాదు, దేవుడు మనసును చూసి ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఏమి తలాంతం ఉండదు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటారు, ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. దేవుడు ఏదో ఒక రోజు వారిని దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. కీబోర్డ్ వాయించడం ఒక తలాంతు, ప్యాడ్ కొట్టడం ఒక తలాంతు. మీ పిల్లలకి ఆత్మీయ తలాంతులు ఉన్నాయి. డబ్బు సంపాదించడం నేర్పిస్తున్నావు, డాక్టర్ అవటం నేర్పిస్తున్నావు, లాయర్ అవటం నేర్పిస్తున్నావు, ఇంజనీర్ అవటం నేర్పిస్తున్నావు. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎటువంటి తలాంతులు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఎండిన ఎముకల లోయలోనికి, నా సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు ఎండిన ఎముకల లోయలోనికి వస్తూ ఉన్నాడు భక్తుడు. దేవుడు అతన్ని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. గాడ్స్ టేక్ హిమ్ టు ది వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. ఎండిన ఎముకల లోయలోనికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా, అందరూ నన్ను చూడండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఆయనే తీసుకెళ్తాడు నిన్ను. వెళ్ళకపోతే నీకు పెద్ద భజన ఉంటుంది అనమాట. వెళ్ళకపోతే దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని సంఘము దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని బిడ్డలు దేవుని చిత్తానికి లోబడాలి. సొంత ఆలోచనలు పనికిరావు, సొంత తలంపులు పనికిరావు, మానవ ఉద్దేశాలు పనికిరావు, మానవ తలంపులు పనికిరావు. ప్రభు చిత్తానికి మనము లోబడినప్పుడు, ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు శ్రమలో నుండి అద్భుతమైన కార్యాలను మన కొరకు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, గో అండ్ స్టాండ్ బిఫోర్ ఫెరో. వెళ్ళి ఫరో ముందు నిలబడు అని చెప్తున్నాడు మోషేకి. లార్డ్, ఐఎమ్ నాట్ దట్ మచ్ కరేజియస్ మ్యాన్ టు స్టాండ్ బిఫోర్ ఫెరో. ఫరో ఎదుట నిలబడటానికి నాకు ధైర్యము చాలదయ్యా. నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు నేను చెప్తున్నానుగా, ధైర్యం చాలదయ్యా. నీకు ధైర్యము చాలని సమయాల్లో నా దేవుడు నిన్ను ధైర్యపరచి నీ ద్వారా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ దావీదును ప్రేరేపిస్తుంది. గో అండ్ స్టాండ్ బిఫోర్ గొల్యాత్. ఎవరికి ధైర్యం దాట్ల గొల్యాతు ముందు నిలబడటానికి ఒకే ఒక్కడిని దేవుడు ఎన్నుకున్నాడు. తన ఆత్మ చేత నింపాడు, ఆత్మ ప్రేరేపణతో నడిపించాడు. గొల్యాతు ముందు నిలబెట్టాడు. గొల్యాతు ముందు నిలబడగానే దావీదును చూచి నవ్వుకోని వాడు ఎవడు? ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ఎవడో నవ్వితే ప్రార్థన చేయడు, ఎవడో నవ్వితే ప్రసంగం చేయడు, ఎవడో నవ్వితే పాట పాడడం, ఎవడో నవ్వితే అసలు మందిరానికే రాడు, ఎవడో నవ్వితే అసలు సేవే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప భక్తులు! యేసుప్రభుని చూసి, నువ్వు యూదుల రాజు అంటగా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. సైతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు దైవ కుమారుడు అట్టగా ఈ రాళ్లను. సైతాను గాళ్ళు చాలామంది ఉంటారు, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయా? చేయి పెడితే మనుషులు రా, నేను పడగొడతా. నీకెటు లేదు, నువ్వు చేయలేవు. చేసేవాడిని చూస్తే నీకు అర్థం కాదు. అరే, ఏం ఆలోచిస్తున్నావు? దైవశక్తి నువ్వు, నీ ఆలోచన, మన ఆలోచన చాలా స్వల్పమైనవి. దేవుని శక్తి అపారమైంది, గుర్తుపెట్టుకో. నీకు తినటం తెలుసు, తాగటం తెలుసు, తిరగటం తెలుసు, రోడ్ల మీద దొర్లాటం తెలుసు, అదే బ్రతుకు అనుకుంటున్నావు నువ్వు.
ఎండిపోయింది నీ జీవితం. నీ దగ్గరికి దేవుడి రాత్రి మమ్మల్ని రప్పించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ బ్రతుకు చాలా కుటుంబాలు ఎండిపోయినాయి. ఈ గ్రామంలో తాగుడు ద్వారా ఎండిపోయినాయి, వ్యసనాల ద్వారా ఎండిపోయినాయి, మత్తు పదార్థాల ద్వారా ఎండిపోయినాయి, సినిమాల ద్వారా ఎండిపోయినాయి, రకరకాల అక్రమ సంబంధాల ద్వారా ఎండిపోయిన స్థితిలో ఉంటున్న వారి యొద్దకు సువార్తను మోసుకొని ఒక యవనస్తుడిని మధ్యలోనికి వచ్చాడు దేవుని సేవకుడు జస్పాల్. మమ్మల్ని పిలిపించాడు. ఈ రాత్రి జీవము లేని కుటుంబాలకు, వ్యక్తులకు, జీవితాలకు జీవం వచ్చును గాక. 33 సంవత్సరాల యవనస్తుడు హఠాత్తుగా చనిపోయాడు. 33 సంవత్సరాల యవనస్తుడు, పెళ్లి లేదు, ఏం లేదు. ఎందుకు చనిపోయాడని ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు, అయ్యా వాడికి ఒక డ్యూటీ ఉంది, దానివల్ల చచ్చిపోయాడు అన్నాడు. ఏం డ్యూటీ అంటే, పొద్దున్నే 6 గంటలకు లేవటం, వెళ్ళిపోతాడంట షాప్ దగ్గరికి, ఒక బాటిల్లో 2 బాటిల్లో తాగుతాడంట, టిఫిన్ చేస్తాడు, మళ్ళీ తాగుతాడంట, 9 గంటలకు పనికి వెళ్తాడంట, మధ్యాహ్నం పని నుంచి దిగెళ్ళి మళ్ళీ ఒక బాటిల్ తాగుతాడంట, పని అంతా చేసుకుంటాడు. సాయంత్రానికి డబ్బులు ఇస్తారు కదా, వెళ్ళి మళ్ళా ఎంత నీతో చూడండి వాడికి, ఆ డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగడంట, మళ్ళీ పని చేసుకొని. ఒక ఆయన అడిగాడంట, పాస్టర్ గారు అడిగాడంటే, ఎందుకురా నాయన తాగుతావు అంటే, ఏం పాస్టర్ గారు నువ్వేం డబ్బులు ఇస్తున్నావా, నేను కష్టపడి, వాడు చెప్పింది కరెక్టే అంటే నేను తొందరగా చచ్చిపోవడానికే సిద్ధపడ్డాను, నీకేందుకు, నాకు లేని బాధ. ఎండిపోయిన బ్రతుకులను బాగు చేయడానికి ఆ మాటలు చెప్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో. 33 సంవత్సరాల యవనస్తుడు, లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీలు చెడిపోయినాయి, ఊపిరితిత్తులు పాడైపోయిన, చనిపోయాడు. ఫోన్ చేశారు, అయ్యా చివరి చూపుకు రాయ్యా. నేను వెళ్ళే ముందే పైకి లేపేశారు, వాడిని లారీ దగ్గరికి తీసుకెళ్ళాడు. లారీ ఎక్కి వాడిని చూసి 2 మాటలు ప్రార్థన చేసి వచ్చా అనమాట. ప్రభునందు పిల్ల ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కడుపులో పేగులు కుళ్ళి, లివరేమో లీక్ అయిపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి, గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి, కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాడు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి ఇచ్చే, అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే మహాగండము, అమ్మో దీనికి దండము. నీ భార్య నీ కోసం అఘోరాత్రాలు మోకరించి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే, ఎండిపోయిన జీవితం బాగుపడాలని ఆమెను అనుమానిస్తా ఉన్నావు. నువ్వు ప్రార్థనకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతూ ఉన్నావు. ఏమిటి ఇంత బాగా మంచి చీర కట్టుకున్నావు అని అడుగుతూ ఉన్నావు. ఏమిటి ఇంత గొప్ప చక్కగా రెడీ అయ్యావని అడుగుతున్నావు. నీ బ్రతుకు, నీ జీవితం ఏమైపోయింది? ఎండిపోయిందిరా బాబు. ఎండిపోయిన నీ జీవితం ఈ రాత్రి చిగురించాలి, నీ జీవితం కట్టబడాలి. అందుకనే ప్రభు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఇన్ జీసస్ నేమ్. వారసత్వంగా మత్తుకు బానిసలైపోయారు కదా. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకెంతో నచ్చి, మన వాళ్ళ మనసుల్లో దొచ్చి, వారసత్వమైపోయే మత్తుకు బానిసలైపోయినారు. అందరూ గెలిచారు, అంగట్లో తేరారు, సారపిప ముందు సత్యాల పడ్డారు. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే మహాదండము, అమ్మో దీనికి దండము. ఎన్నడేడి వైట్ డ్రెస్సు, ఇప్పుడు 40 రోజులు కూడా వేస్తున్నారుగా, మంచిదే బాబు, దీక్ష చేస్తున్నారు, దాన్ని మేము తప్పట్టట్లేదు. బట్ 41వ రోజు నుంచి కూడా అంతే ఉండండి. మా 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 ఆశ అది. నువ్వు 40 రోజులు చక్కగా చెప్పులు వేసుకోవట్లేదు, మాంసం తింటలేదు, వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నావు, గళ్ళకండ వేసుకుంటున్నావు, మంచిదే, వండర్ఫుల్. నువ్వు ఏదో ఒక రీతిగా దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దాన్ని ఎవరు తప్పట్లేదు. మన 41 రోజు నుంచి నీ పరిస్థితి ఏంది నేను చెప్పనా? క్రిస్మస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మట్లాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళిగట్టినాడు మందు, తాళిదెంచినాడు మందు, సర్రగా మొదలై విషమైపోయింది, నరాలు గుంజింది, నరకాన్ని కంపింది. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే మహాగండము, అమ్మో దీనికి దండము.
అయిపోయింది బతుకు, ఇంకేముంది, మొత్తం ఎండిపోయింది, ఆశలు ఆవిరైపోయినాయి, బోన్స్ బయటకు వచ్చిపోయినాయి. పక్కటేమో ఇటు 12 ఎముకలు, ఇటు 12 ఎముకలు కనపడుతుంది నీకు. భార్య లేదు, పిల్లలు లేదు, స్నేహితులు లేరు, మందిరం లేదు, ఆరాధన లేదు, జీవం లేని స్థితి, ఎండిపోయా. నువ్వు అతకబడాలనే మా ప్రయాస. అందుకని సువార్త ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చింది. యవనస్తుడా, సహోదరుడా, బ్రతుకు మార్చుకో, ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువు నిన్ను దీవిస్తాడు. ప్రభువు నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను యెహోవా ఆత్మ ఎండిన ఎముకల్లో వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రవచించమని. 4వ మాట చెప్తా ఉన్నాను. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది నాకు, 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. 10 గంటల 10 నిమిషాలకి నాకు సమయం, నేను ప్రసంగం స్టార్ట్ చేశాను. 45 అంటే 10 గంటల 55 నిమిషాలకు ముగించేస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 నిమిషాలు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. యెహోవా ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు ప్రజలందరికీ ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు పట్టణాలకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు పల్లెలకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు ప్రపంచానికి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ సూన్. నేను త్వరగా రాబోతూ ఉన్నాను. నా రాకడ చాలా సమీపంగా ఉంది. రక్షణ పొందండి, జీవితాన్ని నాకు అప్పగించండి, జీవ గ్రంథంలో మీ పేరు రాయించుకోండి, నా రక్తములో పాపములను కడిగి వేసుకోండి, నా యొక్క మరణ పునరుద్ధానాల్లో పాలిపంపులు పొందండి. ప్రభు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రజలందరికీ ఆయన ఆజ్ఞ, సేవకులకు ఆజ్ఞ ఉన్నాడు. ప్రవచించండి అని ఆజ్ఞయిస్తా ఉన్నాడు. స్వస్థపరచండి అని ఆజ్ఞయిస్తా ఉన్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టండి అని ఆజ్ఞయిస్తా ఉన్నాడు. We are doing the same thing. మా దేవుడు మాకు ఏం ఆజ్ఞాపించాడు, మేము అది చేస్తున్నాం. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఎండిన ఎముకలతో మాట్లాడు. 5వ మాట చెప్తా ఉన్నాను. స్పీక్ విత్ ది డ్రై బోన్స్. ఎండిన కుటుంబాలతో ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆత్మ ఎండిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంది. ఎండిపోయిన జీవితంతో మాట్లాడుతూ ఉంది. నష్టపోయిన జీవితంతో మాట్లాడుతూ ఉంది. కుంగిపోయిన జీవితంతో మాట్లాడుతూ ఉంది. నిస్సారమైపోయిన బ్రతుకులతో ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. జీవము వచ్చునుగాక అని ప్రకటన చేస్తా ఉన్నాడు. జీవము వచ్చునుగాక అని ప్రకటన చేస్తా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిగతులు ఏవైనా ఆత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హీ స్పీకింగ్ టు యూ. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, జీవాత్మని నీలోకి పంపుతా ఉన్నాడు. 6వ మాట చెప్తా ఉన్నాను. జీవాత్మని నీలోకి పంపిస్తా ఉన్నాడు. జీవాత్మను పంపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మని పంపిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మను దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి పంపించాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ ఆత్మ అనేకుల్ని మండిస్తూ ఉంది. ఆ ఆత్మ అనేకుల్ని వెలిగిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ లేకపోతే ఎండిపోతావు, గుర్తుపెట్టుకో. తలాంతులు లేకపోతే ఎండిపోతావు. పరిశుద్ధాత్మ లేకపోతే పాపాన్ని నీవు జయించలేవు, గుర్తుపెట్టుకో. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేసేస్తా, ఇంకేం లేదు అనుకుంటే కుదరదు. గుర్తుపెట్టుకో, వాక్యం చదివినంత మాత్రాన పాపాన్ని జయించలేవు. గంటల తరబడి మోకరించి ప్రార్థించినంత మాత్రాన పాపాన్ని జయించలేవు. నీ సొంత ప్రయత్నంగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, అరే బాబు అందులో కూడా ఉండేది కూడా పరిశుద్ధాత్మే. మళ్ళీ తిరిగి నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాల్సింది. జీవాత్మ ఉంటేనే జీవము కలిగిన దేవుని బిడ్డలముగా, మహాసైన్యముగా మార్చబడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. 120 మందితో ప్రారంభమైంది ఈ సైన్యం. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచమంతా వ్యాపించింది ఈ సైన్యము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎండిన ఎముకలతో మాట్లాడితే ఆ లోయ అంతా జీవాత్మ చేత నింపబడిన సైనికులతో నిండిపోయింది.
ఏడో మాట చెప్పి ముగించేస్తాను. అదేంటి తెలుసా? మాట ఇచ్చాడు ఆయన నెరవేర్చేవాడు, మాట తప్పడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. మాట ఇచ్చాడు ఆయన, అన్నాడు తప్పడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, ఎండిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తానన్నాడు. ఒకప్పుడు మేము కూడా ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాం, ప్రభుని ఎరగని స్థితిలోనే ఉన్నాం, మారు మనసు లేని రక్షణ లేని స్థితిలోనే బ్రతికాము, దేవుని ఆత్మ లేని స్థితిలోనే బ్రతికాము. కానీ దేవుడు మా జీవితాలను చిగురింపజేశాడు, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, దేవుడు మమ్మల్ని ఆత్మ చేత నింపాడు. నీకు కూడా అదే అనుభవాలు నీవు సంపాదించుకోవాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసయ్య మన జీవితాలకు జీవం ఇవ్వడానికి ఆయన తన జీవాన్ని మనకు దానంగా ఇచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకి చేరలేడని చెప్తున్నాడు. ఇంకా జీవము లేని రక్షణ లేని ఎండిపోయిన స్థితిలో ఉన్నవేమో, యేసయ్య సిలువ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, యేసయ్య సిలువ మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే నాకు సమయం ఉంది. నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్, నువ్వు నిలబడగలిగితే నిలబడు, మోకరించగలిగితే మోకరించో, కూర్చోగలిగితే కూర్చో. ఏ స్థితిలో ఉన్నా నీ మనసు మాత్రం ప్రభువుతో మాట్లాడాలి, ప్రభువుని ఉచ్చరించాలి, ప్రభు నామాన్ని ఉచ్చరించాలి. ప్రభు అభిషేకం నీ మీద దిగివచ్చులాగున ప్రభువుని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిక్నెసెస్, we are sending the living spirit to everyone's bodies and souls. ప్రతి ఒక్కరి శరీరములో ఆత్మలో ఎటువంటి బలహీనత ఉన్నా జీవాత్మను దేవుని అభిషేకాన్ని మీ శరీరాల్లోనికి పంపిస్తా ఉన్నాం, మీ కుటుంబాల్లోనికి పంపిస్తా ఉన్నాం, మీ జీవితాల్లోనికి పంపిస్తా ఉన్నాం. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. మరణాపేక్షతో జీవితం మీద ఆశను కోల్పోయిన బ్రతుకుతున్నావేమో, ప్రభువునితో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. నడుము బలహీనత, కంటి బలహీనత, గర్భసంచి ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని వ్యాధులు, బలహీనతలు, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రుగ్మతల చేత, మొండి బలహీనతల చేత బాధపడుతున్నావేమో, నా యేసయ్య, నా ప్రభు జీవాత్మని నీలోనికి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తున్నవేమో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. షందరో కోదరులు రోబో షందరియా హబా షందర కదర రోకో షందరియా హబా షందరో కోదరులు రోబో షందరియా. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, ఇన్ జీసస్. Oh, in the mighty name of Jesus. Hallelujah. Shanda rokodorolo roko shanda. Rokondorolo roko shanda rakadara raba shandaria. Hallelujah. Glory to God in the mighty name of Jesus. Oh, rikabaha shanda rakadara raba. Glory in the mighty name of Jesus. Hallelujah. 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 Speak to them, Lord. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. రూతు, సహోదరి రూతు, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారి, ఆ పరిస్థితులన్నీ ఎండిపోయినాయి, జీవం కోల్పోయిన స్థితిలో ఉన్నాం, సంతోషము లేదు, సమాధానము లేదు, అంగలారుస్తూ ఉన్నావు, నా సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు. కుమారి, కొన్ని దుష్ట ప్రభావాలు మిమ్మల్ని వెంటాడి గత కాలం చాలా నష్టపోయారు. 2 వ్యక్తుల ద్వారా చాలా నష్టపోయావు కుమారి. ఎంతో ఛేదించుకొని రావాలనుకున్నారు కానీ రాలేని స్థితిలోనికి దుష్టుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. నా యేసయ్య నీ స్థితిగతులను మారుస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ యొక్క కుటుంబంలోనికి పంపిస్తూ ఉన్నాడు కుమార్. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్. ఇమానుయేల్,
ఇమానియేల్. హల్లెలూయా. ఇమానియేల్. ఈ రాత్రి నేను నీతో మాట్లాడుతూ ఉన్న మహాదేవుడను కుమారుడా. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. దుష్టుని యొక్క విషబీజం వంటి దుష్ట ఆత్మ గత కాలంలో నిన్ను వెంబడించి బలహీనపరిచింది కుమారుడా. దుష్టుడు నష్టపరచాలని చూచాడు కానీ నేను తప్పించి నిలబెట్టిన మహాదేవుడను. హల్లెలూయా. ఒక నూతన దేశ ప్రయాణం ఉన్నది, సిద్ధపడు, నేను నీకు తోడై ఉన్న మహాదేవుడను, అద్భుత కార్యము చేయబోతూ ఉన్న మహాదేవుడను కుమారుడా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. షందరో కోదోరోలో రోబో షందరియా. ఓ హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. ప్రభువా మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక కుటుంబీకులు నా స్వరమును వింటున్నారు. ఇక్కడి స్థలములోనికి రావాలనుకున్నావు కానీ రాలేకపోయావు కుమారుడా. నీ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. నెమ్మది లేని స్థితి కలిగి ఉన్నారు బిడ్డలారా.